అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. మా పాపకి అయితే ఇక్కడ పాలు కలపడానికి అయితే పాలు పెట్టాను. అక్కడ నాకైతే కాఫీకి అక్కడ పెట్టుకున్నాను. పాపకి గేదె పాలు వాడుతున్నాం కదా, మేమేం నార్మల్ పాలు అన్నమాట, అందుకనే సపరేట్గా పెట్టాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అమ్మకు ముద్దు పెట్టు రీతు. అమ్మకు ముద్దు పెట్టు. బొట్టు కాదు, అమ్మకు ముద్దు పెట్టు. బొట్టు మాత్రం ఉంచదు అసలు. బొట్టు కాదమ్మా, అమ్మకు ముద్దు పెట్టు. చెప్పు. రాక్షసి కదా. ఇక్కడ మా పాప పాలు తాగుతుంది, నేను కాఫీ తాగుతున్నాను కదా రీతు. ఏం తాగుతున్నావు? పాలు తాగుతున్నావా? ఈరోజు స్నాక్స్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజులైంది ఇంట్లో స్నాక్స్ చేసి. ఇంట్లో అరటికాయలు ఉన్నాయి, అరటికాయ బజ్జీ వేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. కాఫీ అయితే తాగేసానండి, పాప కూడా పాలు తాగేసింది. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు సదురుకోవాలి స్టాండ్కి. గిన్నెలు సదిరేసుకున్న తర్వాత ఇంకా అరటికాయ అని చెప్పాను కదా, అరటికాయ అయితే ఉంది. ఇది కట్ చేసి బజ్జీలు అయితే వేసేస్తాను. మా హస్బెండ్ వచ్చేసరికి, తను వచ్చిన వెంటనే తింటారు కదా. మా పాప చూసారా గిన్నెలు సదురుతుంది. రీతు ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నావు అమ్మకి? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్ చెప్పు. అమ్మ పడిపోతావు. బాయ్ చెప్పు. అబ్బో, నీకు హాయ్ చెప్పడం వచ్చేసింది, బాయ్ చెప్పడం వస్తుందా రీతు? నీకు అక్కడ ఏం పని? నేను చదువుకుంటుందా రీతు? రీతు పాపా, నేను చదువుకుంటుందా? ఇటు వచ్చేదా, ఇటు ఇచ్చేది, ఇటు ఇచ్చే రీతు. రీతు ఇటు ఇచ్చి, ఆ ప్లేట్ ఇటు ఇచ్చి. థ్యాంక్ యూ. ఇలా ఉంటుందండి మా పాపతోటి. ఇల్లంతా వదిలేసి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలన్నీ చక్కబెడుతుంది అన్నమాట అక్కడ కూర్చొని. అంటే డబల్ పని పెడుతుంది నాకు కదా రీతు. ఇక్కడైతే బజ్జీలు వేసేస్తున్నానండి, కట్ చేస్తాను, చూపిస్తా ఒక నిమిషం. ఇక్కడ బజ్జీలు అయితే వేగుతున్నాయి. నేను పాప బజ్జీల కోసం వెయిటింగ్ కదా రీతు. బజ్జీలు తింటావా? అమ్మ తింటావా? అమ్మ తింటావా నువ్వు? ఏముంది అక్కడ? అక్కడ ఉంది, ఇంకా వేగుతున్నాయి బజ్జీలు. బజ్జీలు అయితే వేయడం అయిపోయిందండి. చాలా బాగా వచ్చాయి బజ్జీలు అయితే. కొంచెం ఆనియన్ పకోడీ కూడా వేసాను. మా పాప ఆల్రెడీ తింటుంది బజ్జీ. బాగుంది తల్లి? రితు బాగుందా? బజ్జీ బాగుందా? టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇది పకోడీ. తిను. బజ్జీలు అయితే తినేసానండి, చాలా బాగున్న టేస్ట్ అయితే. మా హస్బెండ్ కూడా ఉంచాను, వచ్చిన తర్వాత తింటారు కదా రీతు. నీకు నచ్చినాయమ్మా? నీకు నచ్చినాయా చెప్పు. ఇంకా తింటుంది మా పాప ఇక్కడ. అది ఒక గంట సేపటి వరకు తింటానే ఉంటుంది అది కదా.
ఎందుకు ఈరోజు మీరేం తిన్నారు స్నాక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇంకా టైం అయితే 6 అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ రాలేదు. కొంతసేపట్లో అయితే వచ్చేస్తారు. మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మా హస్బెండ్ అయితే వస్తారండి. బజ్జీలు ఇస్తున్నాను. మరి తీసుకో. ఇంకేంటి? బజ్జీ, అరటికాయ బజ్జీ, పకోడీ. ఇందాక నేను తినేసాను, నేను పాప తినేసాను. అవి నీకే బాగున్నాయా? బాగున్నా, సూపర్, బాగా చేసానా? థ్యాంక్ యూ. చూసారండి, మా ఆయన కూడా మెచ్చుకున్నారు. ఇంక బజ్జీలు తిన్న తర్వాత ఇంకా అలా కొంతసేపు కూర్చుని టైం స్పెండ్ చేసామండి. ఇంకా తర్వాత పాపకి ఫుడ్ టైం అయిపోయింది అనేసి ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టేశాను. పాపకి అయిపోయిన తర్వాత ఇంకా మాకు కూడా పెరుగన్నం కలిపేసుకున్నాను. ఎందుకంటే బజ్జీలు తిన్నాం కదా, కొంచెం హెవీగా ఉంది, కొంచెం లైట్గా తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా పెరుగన్నం అయితే కలిపేశాను నాకు మా హస్బెండ్కి. ఇంకా పెరుగన్నం తినేసి పడుకుని పోవడమేనండి. ఇందుకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి.